నువ్వు ఇష్టపడిన అమ్మాయి నీకు నో చెప్పిందా, లేదా నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నీకు బ్రేకప్ చెప్పిందా? అయితే జాగ్రత్తగా విను, నేను మాట్లాడేది నీతోనే. నీ లైఫ్ అనేది ఒక మూవీ అయితే అందులో నువ్వే మెయిన్ క్యారెక్టర్వి. సైడ్ క్యారెక్టర్లా బిహేవ్ చేయకు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది కట్ ద కాంటాక్ట్. నో కాల్స్, నో చాట్స్, నో పిక్స్ ఇన్ గ్యాలరీ. జ్ఞాపకంలా ఉంచుకుందాం అనుకుంటున్నావేమో, కానీ మళ్ళీ అదే లూప్లో పడతావు. ట్రస్ట్ మీ, ఆ లూప్లో పడడం పద్మవ్యూహంలో చిక్కుకోవడం లాంటిది. చావడం తప్ప బయటకి రావడం ఉండదు. సెకండ్ థింగ్, నీ బాడీ మీద ఫోకస్ చేయి. అది నీ మైండ్ని మారుస్తుంది. పెయిన్ని స్వెట్గా మార్చు, వీక్నెస్ని స్ట్రెంగ్త్గా మార్చు. థర్డ్ థింగ్, ఫోకస్ ఆన్ ఫినాన్షియల్ గ్రోత్. నీ దగ్గర మనీ లేకపోతే ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకు. లవ్ అనేది నీకు సెకండరీ. మనీ లేని వాడి దగ్గర ఉండే మనీ ఏంటో తెలుసా? అదే వాడి టైం. స్కిల్ నేర్చుకో, వర్క్ మీద ఫోకస్ చేయి, వాల్యుబుల్గా తయారవ్వు. గుర్తుపెట్టుకో, యూనివర్స్ నేను తీవ్రంగా ప్రేమించే అమ్మాయిని నీ లైఫ్లోకి పంపిస్తుంది నువ్వు నీ బెస్ట్ వర్షన్గా మారితే. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్నా నిన్ను ప్రేమించిన అమ్మాయితోనే నీ లైఫ్ బాగుంటుంది. ట్రస్ట్ మీ. చల్, మళ్ళీ కలుద్దాం.